వాళ్ళు ఏం చేసారు అప్పుడు? వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా. వాళ్ళు రైతు బంధు అన్నారు, వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏదో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వాళ్ళు మొదలు పెడితే, వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే, సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనవరిలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 5 నెలలు 6 నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు. వాళ్ళు 5-6 months టైం తీసుకున్నారు వాళ్ళు. ఏదో రైతు బంధు వాళ్ళు వేయడానికి. అంటే ఎప్పుడు వాళ్ళు వేసినా, రైతు బంధు 5,000 వేసినా, 6,000 కోట్లు వేసినా, కిస్తీల ప్రకారం నడిపించింది వాళ్ళ కథ. కిస్తీలే మళ్ళీ అక్కడ కూడా కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు? సపోజు 9-10,000 కోట్లు వేయాలనుకోండి, దాన్ని ఏం చేసారు? 5 నెలలు ఒక కిస్తీ, 5 నెలలు ఒక తేడా గమనించాలి రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కూడా, మీడియా కూడా గమనించాలి. ఏంటంటే అప్పుడేమో అప్పటికిప్పుడు తేడా ఏంది? అప్పుడేమో పైసలు సిలకుండే, వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే. అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కు ఉన్న సౌలత్ ఏంటంటే, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, అప్పులు లేవు. ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే వాళ్ళకు. కేసీఆర్కి, బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెసులుబాటు ఉండే. ఆ వెసులుబాటులోనే వాళ్ళు అడ్డగోలు వాళ్ళు అప్పులు చేసారు. వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది, పిటిషన్ పెట్టగానే అప్పు వచ్చింది, ఫోన్ చేయగానే అప్పు వచ్చింది వాళ్ళకు. మాకేమో ముళ్ళ కంచెల రోడ్ అయిపోయింది మాది ఇప్పుడంతా. మేము మా ప్రయాణం, మా గవర్నమెంట్ అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఆయన ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసి పథకాలు, అప్పులు చేసి పథకాలు, ఓకే నువ్వు ముఖ్యమంత్రి చేసినావు, కానీ వ్యత్యాసం గమనించాలి. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నానంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా 5 నెలలు 6 నెలలకు ఒక 5, అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత. ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే, మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మనము హోటల్లో కూర్చోగానే, హోటల్లోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, మళ్ళీ ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు. ఇట్లా కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. మనం కూడా చూస్తుంటాం, అరే ఏం రా నాయనా, గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడదరా, ప్లేట్ పెట్టి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అంటే అంత సౌలతున్న నిధులు సౌలతున్నది, డబ్బులు సౌలతున్నాయి, ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న, ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు వ్యత్యాసం చెప్తున్నారు. అది మీరు గమనించారు కదా. మళ్ళీ మాకున్న, ఇక్కడున్న మా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చేటోడు దొరకలేడు. ఎందుకంటే బ్యాంకులని దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు. ఆ రోజు 9 ఏళ్ళలో మొత్తం సంకనాకిపించారు, రాష్ట్ర ఖజానానంతా సంకనాకిపోయింది మొత్తం. ఏం లేదాడ, తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు. మనం ఎవరినైనా బొంద పెడితే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పోతే ఆ బొంద తవ్వుతే బొక్కలన్నా దొరుకుతాయి. ఇక్కడ బొక్కలు కాదు కదా, బొక్కల చూర కూడా లేదు. ఇక్కడ అంత సంకనాకిపించేసారు, రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు, అయినా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా, తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్ని జమ చేసి, ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు, వారు తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి 1000 రూపాయలు పెంచుకుంటూ 6,000, ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చారు. మేము కూడా, మా గవర్నమెంట్ కూడా, నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన, కొంతమంది రైతులకు ఫోన్ చేసిన. మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి అని ఉంటాడు, సిటీసీ చైర్మన్, ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు. ఏంది రామరెడ్డి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగిన.
నాకు 50 ఎకరాల భూమి ఉంది సార్ అన్నాడు. మరి ఏంది 50 ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే 50 ఎకరాల భూమికి ఎకరానికి 6,000 చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు. నాకే కాదు సార్, నేను 60 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, 60 ఎకరాల్లో కూడా వచ్చినాయి అని అన్నారు.